ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఎగ్జిట్ పోల్స్ మీద కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఓ ప్రామాణికత అన్నది ఏ సంస్థ సర్వే సంస్థ చెప్పడం లేదు. ఏ ప్రామాణికంగా మేము ఇది చేసినాము. ఎగ్జిట్ పోల్ అంటే దాని అర్థం ఏంటి? ఓటు వేసి బయటకు వచ్చే వ్యక్తి తను ఎవరికి ఓటు వేసాడో చెప్తే దాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో వీళ్ళు గెలవచ్చు అని ఒక అభిప్రాయానికి రావడం అనేది ఎగ్జిట్ పోల్. వీళ్ళు ఎన్ని పోలింగ్ స్టేషన్లో ఎంతమందిని వీళ్ళు విచారించినారు, ఎంతమంది ఏ పార్టీకి చెప్పినారు, ఈ వివరాలు ఏం లేవు. ఏదో మొదటి నుంచి వాళ్ళు ఎగ్జిట్ పోలు, ఎంట్రన్స్ పోలు, మధ్య పోలు ఏ రకంగా తీసుకున్నా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అందులోనూ మీడియా ఏ విధంగా అయితే తెలుగుదేశం మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ మీడియా అని ఇట్లా డివైడ్ అయిపోయినాయో, బహుశా ఈ సర్వే సంస్థలు కూడా చాలా వరకు అలా పొల్యూడైనాయని అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక సంస్థ అయితే తెలుగుదేశం పార్టీకి ఊహించని స్థాయిలో 161 స్థానాలు చెప్పింది. అదే ఇంకొక సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్కి చెప్పింది అదే తరహాలో. దీంట్లో ఒక సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినది సంస్థ, అది మాకు సంబంధం లేదు అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. సో ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే సర్వే సంస్థలు ఉన్నాయో వీటిని నమ్మాలనా నమ్మకూడదా అన్నదే ఖచ్చితమైన ఆధారం. నమ్మడానికైతే ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఇంకా నమ్మకూడదు అని అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నమ్ముతున్నారు జనాలు, ఎవరు నమ్ముతున్నారు? పార్టీ పట్ల విశ్వాసం ఉన్నోళ్ళు ఆ పార్టీకి ఏదైతే సర్వే సంస్థలు అనుకూలంగా ఇచ్చాయో వాళ్ళ రిపోర్ట్ను నమ్ముతున్నారు. వ్యతిరేకంగా వచ్చిన రిపోర్ట్ను పక్కకు పడేస్తున్నారు. సేమ్ అన్ని రాజకీయ పార్టీలు అలాగే చేస్తున్నాయి. ప్రస్తుతం పబ్లిక్ అయితే నా అభిప్రాయం ఇది, నేను వీళ్ళకు ఓటు వేసినాను అని ఎవ్వరూ చెప్పడం లేదు. వాళ్ళంతా సైలెంట్ ఓటర్స్ కిందనే ఉన్నారు. వాళ్ళు ఎటువైపు గాలి మల్లుతుందో, పోలింగ్ బూత్ లేకపోయిన తర్వాత, పోలింగ్ కంపార్ట్మెంట్ లేకపోయిన తర్వాత మరి ఏ గుర్తుపై బటన్ నొక్కారో వాళ్ళకు మాత్రమే తెలుసు. వీళ్ళకు చెప్తున్నదంతా తెలుగుదేశం అభిప్రాయాలు గట్టిగా ఉన్నవాడు తెలుగుదేశానికి ఓటేసినాను, తెలుగుదేశానికి ఓటేస్తానని చెప్తున్నాడు. వైఎస్ఆర్ అంటే కార్యకర్తలు. వీళ్ళు కార్యకర్తల అభిప్రాయాలను పట్టుకొని ఈ రాష్ట్రంలో ఇది అధికారంలోకి వస్తుంది, ఈ రాష్ట్రంలో ఇది అధికారంలోకి రాదు అని చెప్పేదానికి ఖచ్చితమైన ప్రామాణికత అయితే లేదనుకుంటున్నాను. అంటే 40 సంస్థలు సుమారుగా సర్వేలు చేశాయి. అందులో మేజర్గా టీడీపీ వస్తుందని కొన్ని సంస్థలు ఉంటాయి. అంటే మనం నమ్మదగ్గటువంటి ఆరా సంస్థ ఈరోజు వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు. దీన్ని మరి ఆరా సంస్థ 2014లో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పిందని ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతుంది. మరి మనం ఎట్లా నమ్ముతాం? రైజు సంస్థ ఒకటి చెప్తున్నారు, మేము తెలంగాణలో ఇట్లా చేసినాము, కర్ణాటకలో ఇట్లా చేసినాము, మేము అక్కడ సక్సెస్ అయినాము కాబట్టి మాది విశ్వసనీయత కలిగినటువంటి సర్వే మాది అని చెప్పి అంటున్నారు. ఈ సర్వే సంస్థలు, ఇది రైజు కావచ్చు, ఆరా కావచ్చు, ఎప్పుడు ఎలక్షన్లు రేపు మాపు నోటిఫికేషన్ వస్తాయని అన్నప్పుడు వచ్చిన రిజల్టే ఎగ్జిట్ పోల్లో కూడా వచ్చింది. అంటే ఇది ముందు ప్రిపేర్డ్ సర్వే అని నా అభిప్రాయం. మరి ఇప్పుడు ప్రామాణికంగా ఇది చేసాము. ఎగ్జిట్ పోల్ అంటే ఏంటి? ఇందాక చెప్పినాను నేను, పోలింగ్లో పాల్గొని ఓటేసి బయటకు వచ్చిన తర్వాత నేను పలానా పార్టీకి ఓటేసిన అంటేనే ఎగ్జిట్ పోల్. అది జనరల్గా సర్వే అంటే ఏంది? వాళ్ళు ఒక టీంను పంపిస్తారు, ఆ టీం ఆయా నియోజకవర్గాలలో తిరుగుతుంది. శాంపుల్స్ అంటే మిమ్మల్ని ఆయన్ను వాళ్ళు ఎట్లా ఉంది కాన్స్టిట్యున్సీలో, ఆ అభ్యర్థి ఏం చేసినాడు, ఈ అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేసినారు, ప్రతిపక్షంలో వీళ్ళు ఏం చేసినారు, ఇలా ఒక అభిప్రాయ సేకరణ అనేది జరుగుతుంది. రెండు ఎగ్జిట్ పోల్ ప్యూర్లీ డిఫరెంట్. ఇక్కడ 10 మంది పోయే పని లేదు. బూత్ దగ్గర ఒకరో ఇద్దరు ఉండి బయటకు వచ్చిన వాళ్ళని అడగడం, వాళ్ళు ఖచ్చితంగా చెప్తారని నమ్మకాలు లేవు. తెలుగుదేశం పార్టీకి వేసినోడు ఇంకో రకమైన చెప్పొచ్చు, కాంగ్రెస్కి వచ్చినోడు ఇంకొక రకంగా చెప్పొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్కి వేసిన వాళ్ళు. ఎందుకనంటే ఇప్పుడు ఒక భయానక వాతావరణం అనేది క్రియేట్ అయ్యింది. మనకెందుకు హెడేకు, ఎవరికో వేసినాం అయిపోయింది. ఇట్లాంటి భయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలానా దానికి వస్తుంది అని మనం చెప్పడం కష్టం. మీరు చెప్పినట్టు 40 సంస్థలు చేసినాయి, 20-25 సంస్థలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇచ్చినాయి, ఒక 15 సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా. మరి ఎగ్జిట్ పోలు వీళ్ళంతా నికార్సుగా చేసిండి అంటే అందరిది ఒకే అభిప్రాయం ఉండాలి. సీట్లలో తేడాలు ఉండొచ్చు, కానీ పబ్లిక్లో ఒపీనియన్ ఇలా ఉంది అనేది అయితే దాదాపుగా అందరికీ ఒకటే అభిప్రాయం రావాలి కదా. ఇంతమంది ఒక రకంగా చెప్తే వీటిని మనం ఎలా ప్రామాణికంగా తీసుకోగలం? ఈరోజు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తే చాలా వరకు అన్నీ అంటే సుమారుగా కొన్ని ఎగ్జిట్ పోల్స్
వైసీపీ అధికారంలోకి వస్తుందని, కొన్ని ఎగ్జిట్ పోల్స్ టీడీపీ అధికారంలోకి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా చూస్తే మళ్ళీ ఎన్డీఏకి అధికారంలోకి వస్తున్నాయని చెప్పి మెజార్టీ నేషనల్ సంస్థలన్నీ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అయితే రాష్ట్రంలో మాత్రం అందరినీ కన్ఫ్యూజన్లో పడేశాయని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఏ సంస్థ అయినా, జాతీయ సంస్థలైనా, లోకల్గా ఉన్న సంస్థలైనా అన్నీ ఏదో ఒక పార్టీకి వస్తాయని చెప్పి స్పష్టంగా ఇచ్చేది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు పీపుల్ పల్స్ కానీ, తర్వాత రైజ్ కానీ, కొన్ని సంస్థలు కేకే సర్వే ఇలాంటివన్నీ టీడీపీ వస్తుందని ఇస్తే, తర్వాత ఈ ఆరా మస్తాన్ కానీ, తర్వాత చాణక్య స్ట్రాటజీ కానీ, మరికొన్ని సంస్థలు వైసీపీ అధికారంలోకి వస్తాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం జరిగింది. దీనివల్ల ఎవరికి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది స్పష్టత కరువైంది. అయితే ఇక్కడ వీళ్ళ లోపమా, లేకుంటే ప్రజలు చెప్పడంలో ఏదైనా వాళ్ళు ఓటేసి చెప్పడంలో లోపం అనేది డౌట్ వస్తుంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది విశ్వసనీయత అయితే లేదు, ఇది స్పష్టంగా లేవు. ఈ ప్రజల నాడి పడడంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ పూర్తిగా విఫలమయ్యాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే స్పష్టత ఉండింటే అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకేలాగా రిజల్ట్ వచ్చేది. ఇక్కడ అస్పష్టత అంటే కొన్ని సంస్థలకు ఒక్కొక్క పార్టీకి ఇవ్వడం వల్ల అనేది ప్రజల్లో అస్పష్టత నెలకొనింది. గతంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ పలానా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినా కూడా వాస్తవానికి కౌంటింగ్ తర్వాత వేరే పార్టీలు అధికారంలోకి వచ్చిన దాఖలాలు కూడా మన దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నాయి. కనుక ఎగ్జిట్ పోల్స్ అనేది ప్రామాణికం, వాళ్ళు చేసిన ప్రామాణికం కూడా ఎక్కడా వివరించలేదు. ఈ కేకే సర్వే అయితే 161 సీట్లు టీడీపీకి వస్తాయని ప్రకటించడం జరిగింది. ఆయన ఏ విధంగా వస్తాయి, ఎలా వస్తాయి అనేది మాత్రం ఆయన పూర్తి స్థాయిలో చెప్పలేదు. కనుక ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మి కొంతమంది ఫలానా పార్టీ అధికారంలోకి వస్తాయని చెప్పి బెట్టింగ్లు కట్టుకొని నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. కనుక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎగ్జిట్ పోల్స్ని పరిగణలోకి తీసుకొని మీరు మీ జీవితాలని పాడు చేసుకోవద్దని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పటి నుంచి ఏదైనా చేస్తే ఏ ప్రాతిపదికన మీరు ఎగ్జిట్ పోల్స్ సర్వే చేశారో అవన్నీ పొందుపరిచి ఎన్ని బూతుల్లో ఎంక్వైరీ చేశారు, ఎంతమందిని ఎంక్వైరీ చేశారు, ఏ నియోజకవర్గంలో ఎన్ని శాంపిల్స్ తీశారనేది క్లియర్గా చేసి చెప్తే సరిపోతుంది. లేకపోతే ఫోన్లు చేసి నియోజకవర్గాలకి వాళ్ళు పలానా వాళ్ళని అధికారంలోకి వస్తుంది, పలానా పార్టీ అధికారంలోకి వస్తుంది, పలానా అభ్యర్థి గెలుస్తారని చెప్తే అవే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం అనేది పద్ధతి కాదు. చాలా మెజార్టీ సంస్థలు అవే చేశాయని చెప్పి భావిస్తూ ఉన్నాం. దీనివల్ల ప్రజలు ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మి నష్టపోవద్దని చెప్పి కూడా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.